చంద్రబాబు పాలనలో రైతుల గోస తీరదా? పొగాకు రొయ్యల రైతుల కష్టాలపై బీసీవై పార్టీ ఆగ్రహం. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై బోడె రామచంద్ర యాదవ్ గర్జన. త్వరలోని అన్నదాతల కష్టాలపై పోరాటాలకు ఉద్యమ కార్యాచరణ. రాష్ట్రంలో చంద్రబాబు పాలన దళారులు, వ్యాపార సిండికేట్ల రాజ్యంగా మారిపోయిందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బీసీవై పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పొగాకు పండించిన రైతులకు గిట్టుబాటు ధర దక్కక పండిన పంటను అమ్ముకోలేక కంటనీరు పెడుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం దారుణమని పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. శ్రమించిన రైతును రోడ్డున పడేసి సిండికేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్న టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీసీవై పార్టీ సమరశంఖం పూరించింది. బాధితుల తరపున నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తూ గట్టి పోరాటాలు, ఆందోళనలు బాట పడతామని స్పష్టం చేసింది. సాధారణంగా 100 రోజుల్లో పూర్తి కావాల్సిన పొగాకు కొనుగోలు ప్రక్రియ 3 నెలలు దాటుతున్నా 20% కూడా దాటకపోవడం ప్రభుత్వం వహించిన అలసత్వానికి నిదర్శనం. పంటకాలం ముగుస్తున్నా నేటికి సేకరించింది కేవలం 16.5% కావడంతో వ్యాపారులు ఏకమై ధరలను పాతాళానికి పడేసి యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. చివరికి ఆక్వా సాగుదారులు మొదలుకొని అన్ని రకాల పంటలు వేసిన రైతుల పరిస్థితి ఇదే రీతిలో తయారైంది. ఏ ఒక్క పంటకు మద్దతు ధర దక్కకుండా సిండికేట్ రాబందులు రైతు రక్తాన్ని పిండుతుంటే సీఎం చంద్రబాబు హెచ్చరికలు నామమాత్రపు సమీక్షకే పరిమితమయ్యాయి. అధికార యంత్రాంగానికి సిండికేట్ వ్యాపారులపై భయం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని బోడె రామచంద్ర యాదవ్ ఆరోపించారు. మార్క్ఫెడ్ ను తక్షణమే రంగంలోకి దించకుండా నో బిడ్స్ పేరిట తిరస్కరిస్తున్న కంపెనీల లైసెన్సులను రద్దు చేయకుండా ప్రభుత్వం వ్యాపారులకు ఊతమిస్తుంది. రైతుల శ్రమను ఆసరాగా చేసుకుని అడ్డగోలుగా దోచుకుంటున్న దళారీలపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్న ఈ దళారీ వ్యవస్థను, పాలకుల ఉదాసీనతను ఎండగడుతూ బీసీవై పార్టీ నేరుగా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతుంది. నిద్ర నటిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయమైన మద్దతు ధర దక్కేలా చేయడం కోసం ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టే వరకు ఊరుకునేది లేదని బీసీవై పార్టీ హెచ్చరించింది. పొగాకు సాగుదారుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దళారీ వ్యవస్థను బద్దలు కొట్టేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఉధృతం చేస్తామని పార్టీ స్పష్టం చేసింది.